ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నేను ఇదే గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక కావడం జరిగింది. గతంలోనే గ్రామంలో ఉన్నటువంటి వీధి రోడ్లు మొత్తం సీసీ రోడ్లు చేయడం జరిగింది. డ్రైనేజ్ పూర్తి చేయడం జరిగింది. వాటర్ సప్లై కూడా బ్రహ్మాండంగా ఉంది. లైట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమున్నా కొద్దిపాటి ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి డబుల్ బెడ్రూమ్లను అధికంగా తీసుకొచ్చి గ్రామంలో గుడిసెలు పెంకుటిల్లు లేకుండా చేసే దిశగా మొత్తం గ్రామాన్ని ఒక మోడ్రన్ సిటీ లాగా ఇట్లా గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేసేందుకు మేము ముందుకు వచ్చినాము. దాని ఆశతోనే ఈరోజు ప్రజలంతా మా వైపు మొగ్గు చూపుతారు. బస్ సౌకర్యము, డబుల్ బెడ్రూమ్లు చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నాయి. ప్రజలందరూ ఇప్పుడు మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాన్ని గెలిచిన తర్వాత మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోయి నేషనల్ అవార్డు కొట్టుకునే విధంగా కృషి చేస్తామని ప్రజలకు పూర్తిగా నమ్మకం కలిగించినాము. ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు. ప్రజలు మా మీద నమ్మకంతో ఈరోజు భారీ మెజార్టీతో మనం గెలిపిస్తానికి ముందుకు వస్తారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. వీరనగర్ ప్రవీణ గారు సర్పంచ్ క్యాండిడేట్గా అభ్యర్థించడానికి పోటీ చేస్తున్నారు. వారికి ఇంతకుముందు కూడా పోటీ చేసి గెలిచారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మా దగ్గర పంచాయతీ భవనం లేకుండే గ్రామ పంచాయతీ భవనం నిర్మించారు. రోడ్లు సీసీ రోడ్లు బాగా వేయించారు. ప్రతి గల్లీకి ప్రతి వాడకు మాత్రం సీసీ రోడ్లు పూర్తి అయినాయి. ఇంచుమించుగా మా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకున్నాం. మా రహంలో చాలా బాగా చేశారు అభివృద్ధిని. కొద్ది కార్యక్రమాలు మిగిలాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ కార్యక్రమాలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు శాంక్షన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 10 శాంక్షన్ అయినాయి. 10 మంది కడుతున్నారు. ఊరి గుడిసెలు అనేది లేవు, మా దగ్గర తక్కువ ఉన్నాయి. మంచి ఆదర్శవంతమైన గ్రామంగా మాది ఇంచుమించుగా సెలెక్ట్ అయ్యే స్టేజ్లో కొంచెం 4th ప్లేస్కో 4వ ప్లేస్కో పోయింది. ఈసారి మాత్రం ఏదైనా ఆదర్శవంతమైన గ్రామంగా కూడా మాది తీసుకొస్తారు. మాకు చాలా నమ్మకం ఉంది. వాళ్ళ నాయకత్వం పట్ల బాగా అభివృద్ధి చేశారు. ఇంకా ముందు కూడా చాలా అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నాము. వారికి మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. గత 12 సంవత్సరాల కిందట కూడా నాకు వచ్చింది. నేనే నిలబడినా, గెలిచినాను కూడా. అప్పుడు ఈ ఊరికి అన్ని అభివృద్ధి పనులు చేశాము. ఏవో కొద్దిగా మిగిలిపోయినవి ఉంటే కూడా ఇప్పుడు సంపూర్తిగా చేద్దామని మళ్ళీ 5 సంవత్సరాల కిందట కూడా శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పుడు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు కూడా మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి ఇంకా ఏమన్నా మిగిలిపోయినవి ఉన్నా కానీ అన్ని పూర్తి చేసుకుంటాం అనుకుంటున్నాము. తర్వాత మేము చేసే పనుల వల్లనే మమ్మల్ని ఈసారి గెలిపిస్తారని కోరుకుంటున్నాను ప్రజలు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.